ఏంటంటే పంది కొవ్వు రాసినటువంటి తోటాలని ఆవు కొవ్వు రాసిన తోటాలని వాడేవాళ్ళు కాల్పులకి వాడటానికి తుపాకీకి. అప్పట్లో కొరికి పెట్టాలన్నమాట అందులో. అది పంది కొవ్వు అంటే ముస్లింలకు పడదు, ఆవు కొవ్వు అంటే హిందువులకు పవిత్రం. అలాంటిది ఎట్లా పెడతారు అన్నటువంటి పాయింట్ మీద సిపాయిలు తిరుగుబాటు చేశారు ఆ రోజున. స్వతంత్ర ఆకాంక్ష తొలిసారి ప్రారంభమైంది. దాంతో దాన్ని కవర్ చేయడం కోసం తొక్కుడు ప్రారంభించింది ఆనాడు బ్రిటిష్ వాళ్ళు. అప్పుడు ప్రారంభించినటువంటిదే మెకాలయ విద్యా విధానం. అంటే మన బుర్రలు వేదాల ద్వారానో శాస్త్రాల ద్వారానో అవగాహనతో ఎదిగితే వాళ్ళ నాలెడ్జ్కి 4 ఇంతల నాలెడ్జ్ మన దగ్గర ఉంది. వీళ్ళ బ్రిటిష్ వాడు దగ్గర ఉన్నటువంటి మెడికల్ సిస్టంలో మన సుశ్రుతుడు ఎందుకు పెట్టుకున్నారు వాళ్ళు విగ్రహం? శస్త్రచికిత్సకి సుశ్రుతుడు విగ్రహం ఎందుకు పెట్టుకున్నారు? ఎన్నో దశాబ్దాలసే కాదు శతాబ్దాల క్రితమే సుశ్రుతుడు శస్త్రచికిత్స చేసి చూపించాడు మనకి. అలాగే టెక్నాలజికల్గా శతాబ్దాల క్రితమే ఇండియా నెంబర్ 1 ఉంది. మన చోళులు ఏనాడో అంతర్జాతీయ వ్యాపారం చేశారు. ప్రపంచమంతటా వ్యాపారం చేయడం, సముద్రయానం చేసి వ్యాపారం చేయడం మనకు అలవాటు ఇండియన్స్కి. ఆ రోజుల్లో జీడిపి ప్రపంచంలో నెంబర్ 1 ఉంది ఇండియా. అలాంటి దాన్ని వీళ్ళు చెరబట్టారు. అవి రాశారా మన పాఠ్య పుస్తకాల్లో?